మహానీయుడు స్వామి వివేకానందుని సందేశాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గొల్లవీధిలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా పయనించాలని సూచించారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుని జీవిత విశేషాలను ప్రతి పౌరుడు ఔపోసన పట్టి ఆయన స్ఫూర్తితో యువత పనిచేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గొల్లవీధిలో సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉద్యోగి నక్కాన మాధవరావు సొంత నిధులతో నిర్మించిన 14 అడుగుల స్వామి వివేకానంద విగ్రహాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్తో కలిసి ఎమ్మెల్యే బేబీనాయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ యువకుడైన మాధవరావు ఇదే స్ఫూర్తితో తమ వార్డులో వివేకానందుని విగ్రహాన్ని తన స్వార్జితంతో ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. బొబ్బిలిలో గల గ్రంథాలయానికి స్వామి వివేకానందుని పేరు పెట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నట్లు బేబీనాయన తెలిపారు. అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాధవరావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెంట స్వామినాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాబర్కి శరత్ బాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గొలగాని రమాదేవి, జనసేన నేత పెద్ది మనోజ్ కుమార్, బీసపు పార్వతి, చిన్నారావు, బాను తదితరులు పాల్గొన్నారు.